బుద్ధిగా ఉండేలా ఉండు, లేకపోతే నీ కాళ్ళు విరిచేసి పడుకోబెట్టేస్తాను. ఇప్పుడు ఎందుకు మీరు అరుస్తున్నారు? అడ్డమైనోడికి ఏదో చెప్తే అది విని నా మీద అరుస్తారా? నువ్వెలాంటి వాడు ఊరందరికీ తెలుసు. సూసాయిగా నేను కూడా విన్నాను. అతిగా పోయావనుకో. అయితే ఎవరు ఏం చెప్పినా నన్ను పట్టుకుని అరుస్తారన్నమాట. ఏంటి ఏంటి నువ్వు వస్తే భయపడిపోతామా? మా తండ్రి కొడుకుల మధ్య నీ పంచాయతీ ఏంటి? అడ్డమైన వాళ్ళ కోసం ఇంట్లో ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడం ఏం అలవాటు? బుద్ధిగా చెప్పినట్టు వినండి, ఏ గొడవలు ఉండవు. అయ్యా రిమాండ్ కేసు అండి. అయ్యా టీ పెట్టి వెళ్ళు. వద్దు సార్. అరే రావయ్యా, మాట్లాడలేను సార్. నువ్వు ఎవరితోనూ మాట్లాడక్కర్లేదులేరా. పద 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 సార్ మాట్లాడండి. సార్ లైన్లో వెయిట్ చేస్తున్నారు. మాట్లాడు గంగులు. నెక్స్ట్ ఎవరు రండి, త్వరగా రావాలి. మాట్లాడు, పర్లేదు. మాట్లాడవయ్యా, చెప్తున్నానుగా, తీసి మాట్లాడు. ఓయ్, మాట్లాడవయ్యా. మాట్లాడవయ్యా, మాట్లాడు మాట్లాడు. హలో హలో గంగులు, జీ సాబ్. నన్ను క్షమించు గంగులు. మా నాన్నని చంపేసి రగ్దా సాబ్ మా అబ్బాయిని ఎత్తుకుపోయేసరికి ఏం చేయను. ఇకెప్పుడు ఆ ఊరికే వెళ్ళకూడదు అనుకుంటున్నాను. ఏ మొహం పెట్టుకుని వెళ్ళను? నా ఆస్తంతా అమ్మేసైనా నిన్ను విడిపిస్తాను. ఆ తర్వాత ఎన్ని కేసులు వచ్చినా నేను చూసుకుంటాను. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలో నీకు నేను చెప్పక్కర్లేదుగా. కానీ గుర్తుంచుకో గంగులు, ఒకవేళ గురి తప్పిందో మనం అయిపోతాం. ఏయ్! ఏయ్! తలుపు తెరవరా. తాళం చెవి వదిలా. తెరవరా, తెరవరా. తెరవరా. పెంటదో, తెరవరా. నువ్వేంటమ్మా ఇక్కడ? తాళం చెవి వీడి దగ్గర ఉంది. లోపల పెట్టి తాళం వేసేసాడు. లోపలికి వెళ్ళి వాషింగ్ పౌడర్ తో మూతి కడుక్కో. ఎక్కడ? ఓయ్, ఎవరి కోసం వచ్చా? అడుగుతున్నారుగా, చెప్పలేవా? చేయి అని చెప్పానుగా. నువ్వు లోపలికి వెళ్ళు, తలుపేసుకో. తలుపేసుకో. ఏంట్రా చెయ్యి తీసేది? పట్టుకోండి.